మా పార్టీ పైన మా సీఎం రేవంత్ రెడ్డి గారిపై మా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మరియు మా జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్పై మరియు మా ఇతర ముఖ్య నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైనది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్ గారికి మరియు మా ఎందమా డివిజన్ అధ్యక్షులు సామల అమర గారికి మరియు మా ముఖ్య నాయకులు అంజిరెడ్డి గారికి, జంగయ్య గారికి, రాధాకృష్ణ గారికి, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర గారికి, మాజీ కౌన్సిలర్ మల్లేశ్వర గారికి, శ్రీనివాసరెడ్డి గారి పైన మా వజ్రేష్ యాదవ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిరు. వారు నేను ఒకటే అడుగుతున్నా, వారు రైతుల పక్షాన ధర్నా చేసిరు కదా, మల్లారెడ్డికి జీవో ఇచ్చిరు. ఆ రోజు నువ్వు క్యాబినెట్ మంత్రి అయ్యుండి నువ్వు సీఎం గారితో డిస్కస్ చేసి, మీ కేసీఆర్ గారితో డిస్కస్ చేసి మీ ప్రభుత్వంలోనే జీవో వచ్చింది. ఆ రోజు ఏం చేసావు మీరే ఆ జీవో ఇచ్చి రైతులని మభ్యపెట్టి మీ కేసీఆర్ ఫామ్ హౌస్ కుటుంబ సభ్యులంతా ఒక రకంగా అందరూ భూములు కొనుగోలు చేసుకొని అదంతా కొనుగోలు ప్రాసెస్ అయిపోయాక మీరు ఒక జీవో ఇచ్చుకొని మీరు లబ్ధి పొందాలని చూసి తప్ప మీరు రైతుల పక్షాన ధర్నా చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి మీరు పాపం కట్టుకోనికి వ్యవహరిస్తున్నారు. ఖబర్దార్ మల్లారెడ్డి, నీ వ్యవహారం అంతా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. నువ్వు ఆ రోజు క్యాబినెట్లో ఉండి ఏం చేసావు? నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా, మీ ప్రెస్ వాళ్ళ ద్వారా మల్లారెడ్డి అడుగుతున్నా, నువ్వు క్యాబినెట్ మంత్రివే కదా, నువ్వు ప్రొవిడెంట్లో పెడితే ఏం చేసినావు? ఆ రోజు నువ్వు క్యాబినెట్ మీటింగ్లో మెంబర్వే కదా, కూర్చొని మరి సార్ మా కాన్స్టిట్యున్సీ ప్రజలకు, మా బొమ్మరాజపేట గ్రామము మరి మా ఈ రకంగా ఇబ్బంది ఉంది, మరి ప్రొవిడెంట్లకే తీసేయండి సార్, మీరు ఈ జీవో ఇచ్చిర్రు, ఇది తప్పుడు జీవో, మా రైతుల పక్షాన, మా కాన్స్టిట్యున్సీ పక్షాన నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అక్కడ స్థానిక ఎమ్మెల్యేను, నువ్వు జిల్లా మంత్రివి, స్థానిక ఎమ్మెల్యే, మరి ఆ రోజు ఏం చేసినావు అని అడుగుతున్నా. క్యాబినెట్ మీటింగ్లో డిస్కస్ చేసి జీవో రద్దు చేపిస్తే అయిపోయేది కదా. మీరు జీవోలు ఇస్తారు, మా ముఖ్యమంత్రి గారిని, మా రెవెన్యూ మంత్రి గారిని, మా డీసీసీ అధ్యక్షుడిని, నువ్వు డీసీసీ అధ్యక్షులు ఎవరైనా అడుగుతావు? నీకు తెలియదా? 3 సార్లు పోటీ చేయలేదా? 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసినా డీసీసీ అధ్యక్షుడు అని ఎవరైనా అడుగుతారు? మీరు మీకు అడిగే హక్కు ఉందా? మల్లారెడ్డి, మీరు ఎవరైనా అడుగుతున్నా నేను, మా కాన్స్టిట్యున్సీ ఓటు ఉందా నీకు? మా కాన్స్టిట్యున్సీలో అన్ని జీవోలు, తప్పుడు జీవోలు ఇచ్చి రైతుల భూములు కొల్లగొడుతూ ఇక్కడ పబ్బం కట్టుకుంటున్నావు. మల్లారెడ్డి జాగ్రత్త, ఖబర్దారు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు క్యాబినెట్ మీటింగ్లో డిస్కస్ చేసి జీవో రద్దు చేపిస్తే అయిపోయేది కదా. మీరు జీవోలు ఇస్తారు, మా ముఖ్యమంత్రి గారిని, మా రెవెన్యూ మంత్రి గారిని, మా డీసీసీ అధ్యక్షుడిని, నువ్వు డీసీసీ అధ్యక్షులు ఎవరైనా అడుగుతావు? నీకు తెలియదా? 3 సార్లు పోటీ చేయలేదా? 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసినా డీసీసీ అధ్యక్షుడు అని ఎవరైనా అడుగుతారు? మీరు మీకు అడిగే హక్కు ఉందా? మల్లారెడ్డి, మీరు ఎవరైనా అడుగుతున్నా నేను, మా కాన్స్టిట్యున్సీ ఓటు ఉందా నీకు? మా కాన్స్టిట్యున్సీలో అన్ని జీవోలు, తప్పుడు జీవోలు ఇచ్చి రైతుల భూములు కొల్లగొడుతూ ఇక్కడ పబ్బం కట్టుకుంటున్నావు. మల్లారెడ్డి జాగ్రత్త, ఖబర్దారు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు, తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు అందరికీ అన్యాయం జరుగుతుంది, నువ్వు వీఆర్ఎస్ తీసుకొని నేను మీ పాలన బాగలేదు, నేను గాడిలో పెడతా అని వీఆర్ఎస్ తీసుకొని ప్రజల ముందుకు వచ్చి నేను గాడిలో పెడతా, నేను రాష్ట్రాన్ని బాగు చేస్తా, నేను ఉద్యమం చేస్తా, నేను అది చేస్తా అని నువ్వు తిట్టిన వీడియోలు మా దగ్గర లేవా? అప్పుడున్న ముఖ్యమంత్రిని, అప్పుడున్న మంత్రులని, మరి ఈరోజు నీకు కనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి ఎవరైనా అడుగుతావు, జంగయ్య ఎవరైనా అడుగుతావు, అనిల్ రెడ్డి ఎవరైనా అడుగుతావు, అంజిరెడ్డి ఎవరైనా అడుగుతావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైనా అడుగుతావు? నీకు తెలియదు వాళ్ళు ఎవరో? మరి ఆ రోజు ఎందుకు అడగలే? నువ్వు అదే కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని, కవితని మొత్తం దోసుకుంటారు, మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నా అని చెప్పేసి వాళ్ళని కథం పట్టేందుకే నువ్వు వచ్చినా అని చెప్పినావు ప్రజల మధ్యకు. నువ్వేం చేస్తున్నావు?
ప్రవీణ్ కుమార్ సార్ మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా నేను. దళితులు కనిపిస్తలేరా? దళితుల పక్షాన్ని ఎందుకున్నావు నువ్వు? బడుగు బలైన వర్గాల పక్షాన్ని ఉంటాను వచ్చినావు నువ్వు. మళ్ళీ అదే గడి గోడలో పోయి గడిలో వాళ్ళు నువ్వు ఆదేశిస్తే నువ్వు వచ్చి బొమ్మ రాసిపడ్డ రైతుల పక్షాన కూర్చున్నాను చెప్తావు, రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం కూర్చొని. నేను ఒక్కటే చెప్తున్నా మీ మీడియా ద్వారా, ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, ఎంపీ బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది. మీరు ఎలా ఉంటే అసెంబ్లీలో చర్చ చేయండి. ఎప్పుడైనా అసెంబ్లీలో అడిగినావా మల్లారెడ్డి గారు? మీరు గట్కేసర్ బ్రిడ్జి గురించి కానీ బొమ్మరాజపేట రైతుల గురించి కానీ డిస్కస్ చేయండి. మీరు సీఎం గారు పోయి పర్సనల్గా రిక్వెస్ట్ చేయండి. ఎంపీ గారు కూడా నేను మీ ద్వారా కోరుతున్నా, మీరు బొమ్మరాజపేట భూమిలో జీవో విషయంలో కానీ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కానీ అక్కడ నితిన్ గడ్కరీజీని ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని మీరు పోయి సార్ మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా వచ్చింది, అది మాకు మా గత గవర్నమెంట్లు ఇచ్చినాం, మరి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. నేను కూడా ఒక మంత్రిగా చేసిన, ఈటెల రాజేందర్ గారు మంత్రి చేసిరు, మల్లారెడ్డి గారు మంత్రి చేసిరు. వాళ్ళు ఉన్నప్పుడే కదా నీ జీవోలు ఇచ్చింది. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి కోరుతున్నా, అభివృద్ధిలో రాజకీయం చేయకండి. ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మేమున్నాము, మా నాయకులు కూడా వస్తారు. మా నాయకులు పోయేది మీకు తెలుసా అండి? మీరు ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, పదండి పోయి అన్ని అభివృద్ధి కానీ ఏదైనా జీవోలు ఉంటే 22 ఏళ్ళు ఉంటే సరే ఇది నిషిద్ధం ఉంది, దీన్ని తీసేద్దాం పండి అఖిలపక్షంగా ఏర్పాటు చేసి పోదాం. అంతేగాని కాంగ్రెస్ పార్టీని కానీ మా ముఖ్యమంత్రి కానీ మా రెవెన్యూ మంత్రిని కానీ మా డీసీసీని కానీ మా ఇతర నాయకులని బదలాం చేస్తే ఖబర్దార్ చెప్తున్నా, మిమ్మల్ని బయట తిరగనియం మేము. కాబట్టి మీరు కలిసి రండి, అభివృద్ధిలో ముందుందని అందరు సహకరిస్తారు. మీరు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు, ఎంపీ గెలిచిన వాళ్ళు ఎందుకు పట్టించుకోరండి? మీ కాలేజీలో మన ఇనాగ్రేషన్ ఉంటే పోయి పర్సనల్గా సీఎంకు కార్డు ఇస్తలేరా? రమ్మని ఇన్వైట్ చేస్తలేరా? మరి రైతుల పక్షాన గరీబుల పక్షాన కూడా రండి, అభివృద్ధి చేయండి. ఏనాడైనా గట్కేసర్ బ్రిడ్జి గురించి కానీ బొమ్మరాజపేట రైతుల గురించి కానీ ఎలివేటెడ్ కారిడార్ గురించి కానీ మీ ద్వారా అతన్ని కోరుతున్నా, ఎప్పుడన్నా అసెంబ్లీలో చర్చ చేసిండా? ఒక్కడికి 2 సార్లు ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చిండా? సీఎం గారు కానీ ఇతర ఆ శాఖ మంత్రులకు కానీ రివ్యూ మీటింగ్ పెట్టిండా? నేను ఒకటే కోరుతున్నా, వాళ్ళని రండి, మా సీఎం గారి దగ్గర పోదాము, అడుగుదాము, ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ డిస్కస్ చేసి ఇది చేద్దాం. కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఊరుకునేదే. ఖబర్దార్ మల్లారెడ్డి కానీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు కానీ నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. బొమ్మరాజపేటలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళు చేసేటన్నీ కరెక్ట్ అనేసి వాళ్ళు అనుకుంటారని, అది ఇంతవరకు దొంగ ఎవరు అనేది అందరు తెలుసు. భూ కబ్జా ఎవరు అంటే మల్లారెడ్డి అని చెప్తున్నాను. ఫస్ట్ ఏడనే కాదు, తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా భూ కబ్జా ఓడే అంటే మల్లారెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఉండి రిజైన్ చేసుకుని వచ్చేసి నువ్వు పార్టీలో ఏ పాడ ఉన్నా జాబ్ 1,00,000 2 లక్షలు సరిపోకుండా కోట్ల రూపాయలు సంపాదించాలని ఈ యొక్క నాటకంతో నువ్వు బీఆర్ఎస్ చేయాలి. నీవు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. అలాంటి మాటలు కానీ ఎవరిని కానీ మనం ఖండిస్తున్నాము. మల్లారెడ్డి ఇంచుమించు 20 ఎకరాలు ఉన్నది నువ్వు కబ్జా చేసింది. ఆ కాగితంతో అన్ని తీసుకోండి. డైరెక్టర్స్ ఈ రోజు నుంచి ప్రతి కార్యకర్త నిద్రపోవడం నీ ఎమ్మనే పడతాడు. నువ్వు ఏమేమి చేసినావు, కబ్జాలు పెట్టినావు అన్ని బయట తీసుకొచ్చి పెడతామని చెప్పేసి చెప్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకటి చెప్తున్నాము. నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, నువ్వు మాట్లాడే పద్ధతి కాదు. ఎవడు అనే లాంగ్వేజ్ మా నాయకుడు అలాంటి వాడు కాడు. ఇప్పటి వరకు కూడా ఉద్దేశం గురించి కానీ ఏడైనా భూ కబ్జా పడలేకపోయినాను. వస్తే ఈ మల్లారెడ్డిని నేను చూసి నువ్వు చూసి మాట్లాడాలి, కానీ అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని చెప్తూ ఇస్తున్నాను.